మీరే గనక ఒక ఈవీ టూ వీలర్ కంపెనీ అయితే మీ దగ్గర $1.5 బిలియన్ అంటే 13,500 కోట్లు ఉంటే అసలు ఏమేం చేయొచ్చు. గెట్ బెస్ట్ ఇంజనీర్స్, బెస్ట్ స్కిల్డ్ పర్సనల్ ఫర్ సర్వీస్, బెస్ట్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. కానీ దిస్ ఓఈఎం ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చేసింది. ఎటువంటి విషయాలు మిస్ చేయకూడదో అటువంటి విషయాలను మిస్ చేసింది. అండ్ వన్స్ అగైన్ ప్రూవింగ్ ఇది మనీ అండ్ టాలెంట్ గురించింది కాదు. ఇట్ ఈస్ అబౌట్ కన్విక్షన్, ఇట్ ఈస్ అబౌట్ అబ్సెషన్ టు సాల్వ్ ద కస్టమర్ ప్రాబ్లమ్స్ అండ్ ద విజన్. ఓలా ఎలక్ట్రిక్ తన పీక్లో 52% మార్కెట్ షేర్తో ఉన్నది, వన్స్ అ మార్కెట్ లీడర్. కానీ ఇప్పుడు కేవలం 9.3% ఆఫ్ మార్కెట్ షేర్ ఇన్ డిసెంబర్ 2025 అండ్ 2026 అసలు సర్వైవ్ అవుతుందా లేదా అన్నట్టుగా ఉంది. అసలు ఏం జరిగింది ఓలా ఎలక్ట్రిక్తో? లాంగ్ స్టోరీ, కానీ క్రిస్ప్ అండ్ సింపుల్గా చెప్తా. ఓలా ఎలక్ట్రిక్ ఆమ్స్టర్డామ్ బేస్డ్ ఒక ఈవీ స్కూటర్ కంపెనీ స్టార్టప్ ఎటర్గోని మే 2020లో అక్వైర్ చేసింది. ఆ స్కూటర్ని కాస్త మాడిఫై చేసింది ఇండియన్ కండిషన్స్ కోసం. అండ్ ఒక సరికొత్త S1 Pro Gen 1 ఆగస్ట్ 15, 2021 లాంచ్ చేశారు. భారీ రేంజ్ క్లెయిమ్ చేశారు ఆఫ్ 180 కిలోమీటర్స్. ఇంకా విపరీతమైన టెక్ ఫీచర్స్ లైక్ కీలెస్ ఎంట్రీ, గ్లాసీ లుకింగ్ స్కూటర్, భారీ బూట్ స్పేస్తో అండ్ అఫ్ కోర్స్ వెరీ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్తో ఇవన్నీ కలిపి 1.3 lakh రూపీస్కి వచ్చేది. ఇంకా ఆ టైంలో ఉండే స్టేట్ సబ్సిడీ వలన చాలా స్టేట్స్లో దాదాపుగా 1 lakh extra రూపీస్కి వచ్చేసింది. అప్పట్లో అసలు పెద్ద ఆల్టర్నేటివ్స్ కూడా లేవు. ఏథర్ వాస్ ఎక్స్పెన్సివ్ అండ్ ఎక్కువ చోట్ల అవైలబుల్గా ఉండేది కాదు. టీవీఎస్ అండ్ చేతక్లో కూడా లైనప్ ఇంకా రెడీ కాలేదు అప్పటికి. అసలు ఈ స్కూటర్ని రోడ్డు మీద చూడకుండానే, టెస్ట్ చేయకుండానే ఆ లాంచ్లో చెప్పిన మాటలు నమ్మేసి ఎన్నో వేల మంది $500 డిపాజిట్ కట్టి స్కూటర్ని బుక్ చేసేసుకున్నారు. అండ్ స్కూటర్ యొక్క డెలివరీ అదే సంవత్సరం డిసెంబర్లో స్టార్ట్ అవ్వాల్సింది బాగా డిలే అయ్యి ఫైనల్లీ ఇన్ బ్యాచెస్ స్కూటర్స్ని డెలివరీ చేయడం స్టార్ట్ చేశారు. అప్పట్లో అయితే హోమ్ డెలివరీస్ కూడా చేసేవాళ్ళు అండ్ హోమ్ టెస్ట్ రైడ్స్ కూడా వచ్చేది. అన్ని ఒక ఫెయిరీ టేల్లా ఉంది కదా. అప్పుడు ఈ ఇష్యూస్ మొదలైనాయి. స్కూటర్ రోడ్డు మధ్యలో ఆగిపోయేది, ఫ్రంట్ సస్పెన్షన్ విరిగిపోయేది, బ్యాటరీకి మంటలు వచ్చేసి స్కూటర్ మొత్తం తగలబడిపోయేది. క్లియర్లీ షోయింగ్ స్కూటర్ పూర్తిగా ఇంజనీరింగ్ చేయలేదు, సేఫ్టీని ప్రయారిటీగా తీసుకోలేదు అని చెప్పి. ఇవే కాదు, చిన్న చిన్న విషయాలు కూడా. బూట్ స్పేస్తో సమస్యలు ఉండేది. ఒకవేళ తెరుచుకుందా లాక్ అవ్వదు, లాక్ అయితే తెరుచుకోదు, ఛార్జింగ్ సాకెట్ సరిగా క్లోజ్ అవ్వదు. ఇంకా డాష్ బోర్డ్ సాఫ్ట్వేర్ ఫీచర్లు అయితే స్కూటర్లతో పాటు రాలేదు. ఆ సాఫ్ట్వేర్ ఫీచర్లు రావడానికి ఇంకొన్ని నెలలు వెయిట్ చేశాక OTA అప్డేట్స్ ద్వారా వచ్చింది. ఇంకా ఫ్రంట్ ఫుట్ బోర్డ్లో అయితే ఒక భారీ బంప్ ఉండేది. దానివల్ల ఫ్రంట్లో అసలు ఏ సామాను క్యారీ చేసుకునే వీలుగానే ఉండేది కాదు. అండ్ అబోవ్ ఆల్ అప్పట్లో ఫ్రీ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేది. అసలు అప్పట్లో ఫ్రీ సర్వీస్ కూడా ఇచ్చేవాళ్ళు. రీప్లేస్ చేయాలి అన్న పార్ట్స్కి మాత్రమే ఖర్చు అయ్యేది. ఫర్ బ్యాటరీ దే హ్యాడ్ టు రీవర్క్. ఎందుకంటే బ్యాటరీలో మంటలు వచ్చేసి తగలబడిపోతున్నాయి అంటే అది ప్రభుత్వపరమైన ప్రజా సేఫ్టీకి సంబంధించిన విషయం కాబట్టి దే హ్యాడ్ టు రీవర్క్. అండ్ ఆ ఫ్రంట్ సస్పెన్షన్ కోసం స్కూటర్లన్నిటినీ వెనక్కి పిలిచారు. ఇన్స్టాల్డ్ ఎక్స్ట్రా సస్పెన్షన్, ఫ్రంట్ మోనోషాక్ సస్పెన్షన్ బ్రేక్ అవ్వకుండా ఎక్స్ట్రా సపోర్ట్ కోసం. అయితే ఇప్పుడు వీటన్నిటి వలన వాళ్ళ సర్వీస్ సెంటర్స్ వర్ ఫ్లడెడ్. ఎన్నో వందల స్కూటర్లు ఉండేది, అక్కడే వెయిట్ చేస్తూ దుమ్ము ధూళితో పడుండేది. సరే ఫస్ట్ జెన్ కదా, సెకండ్ జెన్ కి ఫిక్స్ చేసేస్తారులే అనుకున్నాం. సూన్ వీళ్ళు సెకండ్ జెన్ కూడా లాంచ్ చేశారు విత్ అప్గ్రేడెడ్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, ఫ్రంట్ ఫ్లోర్ బోర్డ్ ఫ్లాట్ చేశారు. అంతేకాకుండా ఒక హోల్ న్యూ లైనప్ లాంచ్ చేశారు. S1 Pro, S1 Air, S1 X, X Plus. స్కూటర్ బ్యాటరీలో మంటలు వచ్చేసి తగలబడిపోవడం అయితే ఆగిపోయింది. కానీ కొత్త ఇష్యూస్ వచ్చాయి. S1 X అండ్ X Plus మోడల్స్లో అసలు సాఫ్ట్వేరే ఉండదు, ఇంకా వాడదగ్గ డాష్ బోర్డే ఉండదు. కనుక ఇది సేఫర్ అఫోర్డబుల్ ఆప్షన్గా అనుకున్నారు. కానీ ఇందులో బ్యాటరీ సమస్యలు వచ్చేవి, సిస్టమ్ ఇష్యూస్ S1 Proలో ఉండే సమస్యల కంటే చాలా సీరియస్ అయిన ఇష్యూస్ ఇందులోనే వస్తున్నాయి. చాలా క్లియర్గా తెలిసిపోయింది S1 X అంటే చీప్ ప్రోడక్టే కాదు, చీప్ క్వాలిటీ కూడా అని చెప్పి. సెకండ్ జెన్ S1 Pro స్కూటర్స్లో కూడా అవే ఇష్యూస్, అవే బగ్స్ ఉండేవి S1 Pro Gen 1లో ఉన్నట్టుగా. సర్వీస్ సెంటర్లో అయితే చాలా సఫర్ అయినాయి. స్కూటర్ల సమస్యల్ని పరిష్కరించలేక స్టాఫ్ కాన్స్టెంట్ ప్రెషర్లో ఉన్నారు, ఆ హీట్లో ఉన్నారు. సో వాళ్ళ బిహేవియర్ టువర్డ్స్ కస్టమర్ నెమ్మదిగా రూడ్గా అండ్ వైలెంట్గా మారిపోయింది. సర్వీస్ సెంటర్లు ఎన్నో వందల పాడైపోయిన స్కూటర్లు వెయిట్ చేస్తున్న దృశ్యాలైతే చాలా కనిపించాయి. అయినా కూడా నో యాక్షన్ యెట్. ఇవి సరిపోవన్నట్టు అదే సమయంలో భావిష్ అగర్వాల్ ఎక్స్ ప్లాట్ఫామ్లో ఒక బ్యాడ్ ఫైట్ పిక్ చేసుకున్నారు. దాంతో వాళ్ళ ప్రయారిటీస్ ఏంటో అందరికీ చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఇంకోసారి అయితే ఒక S1 Pro కస్టమర్ స్కూటర్ వల్ల తనకి యాక్సిడెంట్ అయిందని, స్లో చేయాల్సిన సమయంలో బండి యాక్సిలరేట్ అయిపోయి, స్లో చేయాల్సిన సమయంలో స్కూటర్లో బగ్ వలన అది యాక్సిలరేట్ అయిపోయి యాక్సిడెంట్కి కారణమైంది అని చెప్పారు. ఇప్పుడు దాన్ని ఫిక్స్ చేసి దాన్ని డీల్ చేయకుండా ఓలా ఎలక్ట్రిక్ ఒక పబ్లిక్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అసలు ఇది వాళ్ళ తప్పే కాదన్నట్టు, స్కూటర్లో సమస్య లేదన్నట్టు, అది కస్టమర్ ఫాల్ట్ అన్నట్టు చిత్రీకరించారు. ఇప్పుడు ఈ విషయంలో ఏది నిజమో ఏది అబద్ధమో నేను చెప్పట్లా. నేను చెప్పేదల్లా ఏంటంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఒక బ్రాండ్ అనేది
4 గోడల నడుమ కస్టమర్తో కూర్చొని మాట్లాడుకొని చర్చించుకొని ఫిక్స్ చేస్తే మంచిది. ఇలా పబ్లిక్గా పిలిచి చేయడం కరెక్ట్ కాదు, ఎస్పెషలీ ఫర్ అ బ్రాండ్. ఎందుకంటే ఇలా పబ్లిక్గా వస్తే ఏ పర్సెప్షన్ క్రియేట్ చేస్తుంది అంటే ఆ బ్రాండ్కి ఆ ఇష్యూని ఫిక్స్ చేయడం కంటే కూడా వాళ్ళ పబ్లిక్ ఇమేజ్ మెయింటైన్ చేసుకోవడం ముఖ్యం. అండ్ కస్టమర్లని ఒక మంచి రిలేషన్ పెంచుకోవచ్చు ఫర్ ఎ లాంగ్ టర్మ్ అనే ఉద్దేశంతో కాకుండా వాళ్ళ పబ్లిక్ ఇమేజ్కి థ్రెట్గా ఆటంకుగా భావిస్తారు అని చెప్పి ఒక ఉద్దేశం క్రియేట్ చేస్తుంది. బై దిస్ పాయింట్ కస్టమర్స్ ట్రస్ట్కి డీప్ క్రాక్స్ వచ్చేసింది, బ్యాడ్ వర్డ్ ఆఫ్ మౌత్ స్టార్ట్ అయిపోయింది. టు బి హానెస్ట్ ద ఇష్యూ ఈస్ విత్ ద కన్సిస్టెన్సీ. నేను దాదాపుగా 15 ఓలా స్కూటర్లని ట్రై చేశాను ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ మోడల్స్ అండ్ డిఫరెంట్ టైమ్ లైన్స్. కానీ అక్రాస్ Gen 1, Gen 2, Gen 3 కొన్ని బండ్లు చాలా బాగుంటాయి, ఇష్యూలే ఉండవు. కొన్ని బండ్లు అయితే ప్రతి ఇష్యూ అంతలోనే ఉంటుంది. ఇట్ ఈస్ అ వైడ్ స్పెక్ట్రమ్. కన్సిస్టెన్సీ ఈజ్ ద ప్రాబ్లమ్. దిస్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ క్వాలిటీ చెక్స్ ఆర్ నాట్ ఇన్ ప్లేస్. కానీ ఇలా సమస్యలే లేని స్కూటర్ల వాల్యూమ్ కూడా చాలా చాలా తక్కువగా ఉండింది. ఇన్స్టెడ్ ఆఫ్ ఫిక్సింగ్ వాళ్ళు పిఆర్ క్యాంపెయిన్స్ స్టార్ట్ చేశారు ఎక్స్లో అండ్ సోషల్ మీడియాలో పాజిటివ్ కమెంట్స్ పంపించడానికి. ఇప్పుడు దీనికి ప్రూఫ్స్ లేదు, కానీ ఒకసారి మీరు ఎక్స్ ఓపెన్ చేసి చూస్తే ఓలా సర్వీస్ అండ్ స్కూటర్ గురించి పాజిటివ్ కమెంట్స్ వచ్చిన పోస్టులు చూస్తే అసలు అప్పటిదాకా ఏ పోస్టు చేయని అకౌంట్, అప్పుడే తీసిన అకౌంట్ చేసిన ఫస్ట్ పోస్ట్ కానీ, ఎప్పుడో తీసిన అకౌంట్లో చేసిన ఫస్ట్ పోస్ట్ కానీ ఒకటే పోస్ట్ కానీ ఉంటుంది. ఓలా స్కూటర్ బాగుంది, సర్వీస్ బాగుంది, సడన్గా ట్యాగ్ చేసి పాజిటివ్ పోస్ట్ ఉంటాయి అనమాట. ఇన్ని సమస్యల మధ్యలో కూడా వీళ్ళు మార్కెట్ని చాలా క్లియర్గా డామినేట్ చేస్తూ ఉన్నారు విత్ హ్యూజ్ డిస్కౌంట్స్ అండ్ హ్యూజ్ క్లెయిమ్స్. అండ్ దానివల్ల అట్ దాట్ పాయింట్ వీళ్ళకి 52% ఆఫ్ మార్కెట్ షేర్ ఉండింది. అండ్ అట్ దిస్ పాయింట్ భావిష్ అగర్వాల్ చేతక్ని అండ్ ఏథర్ని వాళ్ళ స్కూటర్ ప్రోడక్ట్ క్వాలిటీ అండ్ మార్కెటింగ్ గురించి జగతాలు కూడా చేశారు. దాట్స్ ద ఐరనీ. అయినప్పటికీ Gen 3 లాంచ్ చేశారు. విత్ దిస్ లైనప్ ఇంకొన్ని సరికొత్త లైనప్ కూడా లాంచ్ చేశారు, S1G అండ్ S1 Gig. అండ్ ఒక బైక్ లైనప్ కాల్డ్ ఓలా రోడ్స్టర్ అదే టైంలో లాంచ్ చేశారు. ఇన్ హౌస్ 4680 సెల్తో వచ్చే స్కూటర్ అండ్ బైక్స్ కూడా అదే టైంలో లాంచ్ చేశారు. రేంజ్ క్లెయిమ్స్ అయితే భారీగా చేశారు. 248 కిలోమీటర్స్, 320 కిలోమీటర్స్, 500 కిలోమీటర్స్ స్కూటర్ల డెలివరీ మళ్ళీ 2-3 monthsలోనే అవుతుంది అని చెప్పారు. దీస్ క్లెయిమ్స్, న్యూ లాంచెస్, భారీ డిస్కౌంట్స్ వీళ్ళని ఈవీ మార్కెట్లో ఒక మంచి ప్లేస్లోనే పెట్టింది. కానీ ఆ సమయానికి టీవీఎస్, చేతక్ అండ్ ఏథర్ కాటప్. వీళ్ళ మంచి ప్రోడక్ట్స్తో అండ్ మంచి ప్రైజింగ్తో దే స్కూటర్స్ మేడ్ సెన్స్ దాన్ ఓలా స్కూటర్స్. అండ్ స్కూటర్ డెలివరీ అగైన్ డిలేడ్, ఎస్పెషలీ ఫర్ ఏథర్. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు డిలే అయింది. అండ్ రేంజ్ క్లెయిమ్స్ మళ్ళీ రాంగ్ అని ప్రూవ్ అయిపోయినాయి. టు బి హానెస్ట్ Gen 3 స్కూటర్స్ కూడా Gen 2లో వచ్చినంత రేంజ్ ఇచ్చేది, సేమ్ బ్యాటరీ ప్యాక్స్ కాబట్టి. జస్ట్ ఎక్కువ రీజనరేట్ చేస్తే రేంజ్ ఎక్కువ వచ్చేది. అంటే బేసిక్గా ఇఫ్ కండిషన్ అనమాట, వాడితే వస్తుంది, వాడకపోతే అదే రేంజ్. అండ్ దిస్ Gen 3లో కూడా అవే బిల్డ్ క్వాలిటీ ఇష్యూస్, అవే బూట్ ఇష్యూస్, అవే స్కూటర్ ఎర్గనామిక్ ఇష్యూస్ ఫ్రమ్ Gen 1 ఇంకా అలాగే ఉన్నాయి. అవే సర్వీస్ ఇష్యూస్. ఇంకా కస్టమర్లకైతే చికాకు వచ్చేసి ఆ ఫ్రస్ట్రేషన్లో రోడ్డు మధ్యలో వాళ్ళ స్కూటర్ల మీద పెట్రోల్ పోసి తగలబెట్టడం మొదలెట్టారు. సరే, రోడ్స్టర్ కొత్త ప్లాట్ఫామ్, కొత్త బండి, స్కూటర్లా కాదు, చూడ్డానికి కూడా బాగుంది, ఇష్యూస్ ఉండవులే, ఫిక్స్ చేసేస్తారులే అని ఎంతోమంది ఆశించారు, నాతో సహా. కానీ రోడ్స్టర్లోనే స్కూటర్ల కంటే ఎక్కువ ఇష్యూస్ వచ్చినాయి అండ్ నెవర్ రియలీ టుక్ ఆఫ్. ఇన్ఫ్యాక్ట్ అట్ దిస్ పాయింట్ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ సర్వీస్ సెంటర్స్ కోసం కొన్ని బౌన్సర్స్ని హైర్ చేసుకున్నారు కస్టమర్లని అక్కడి నుంచి తరమడానికి. విత్ సేమ్ ఇష్యూస్, నో ఫాలో అప్స్, మొత్తం కియాస్లో అయిపోయింది. ఆ సమయంలో దే లాంచ్ న్యూ సాఫ్ట్వేర్ అప్డేట్ ఇంట్రడ్యూసింగ్ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కూటర్లలో. ఇది బేసిక్గా వీళ్ళ కస్టమర్ కేర్ని రీప్లేస్ చేసేసింది. పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. ఆర్డర్ ట్రాకింగ్ పనిచేయదు, అప్డేట్ అవ్వదు. కస్టమర్ కేర్ AI రికార్డెడ్ వాయిస్కి రీప్లేస్ అవ్వడం మూలన ఎప్పుడు కాల్ చేసినా అదే రికార్డెడ్ వాయిస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కస్టమర్ ఓలా రోడ్స్టర్ని బుక్ చేశారు ఇన్ మే. బుక్ చేసినప్పుడు August 2025కి డెలివరీ అవుతుంది అని అప్డేట్ వచ్చింది. October, November కూడా అవ్వలేదు అని చెప్పి తిరిగి కాల్ చేసినా అదే రికార్డెడ్ వాయిస్ August 2025కి మీ బండి మీకు అందుతుంది అని వచ్చింది నవంబర్లో. అండ్ దెన్ వీళ్ళ ఫ్రీ ఫాస్ట్ ఛార్జింగ్ని ఛార్జ్ చేయడం స్టార్ట్ చేశారు అట్ ఎ ప్రీమియం ప్రైస్ ఆఫ్ 2.5 రూపీస్ పర్ మినిట్. ఇది చాలా చాలా ఎక్స్పెన్సివ్గా తేలింది. ఆన్ టాప్ ఆఫ్ దాట్ వీళ్ళు సరికొత్త సాఫ్ట్వేర్ అప్డేట్ లాంచ్ చేశారు. కొన్న స్కూటర్లకి ఇంకా అమ్మబోతున్న స్కూటర్లకి అన్నిటికీ ఆ అప్డేట్ ద్వారా ఎకో మోడ్ అండ్ సాఫ్ట్వేర్ ఫీచర్లు కావాలి అంటే ఎక్కువ ధర కట్టాలి అని చెప్పి ఇది స్కూటర్ కొనేసుకొని ఈఎంఐ అండ్ పేమెంట్ మొత్తం చేసేసి స్కూటర్ నడుపుతున్న వాళ్ళందరికీ కూడా వచ్చింది. కస్టమర్స్ ఫెల్ట్ బిట్రేడ్. వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో కొన్న స్కూటర్లు అండ్ దే హ్యాడ్ టు ఫేస్ ఆల్ ద సఫరింగ్ అండ్ బ్రాండ్ వెంట్ ఆన్ టేకింగ్ ఫండ్స్. వాళ్ళ హ్యూజ్ వాల్యుయేషన్ దాదాపు $6 బిలియన్ వాల్యుయేషన్ నుంచి
$2 బిలియన్ పడిపోయింది. అండ్ దే వెంట్ పబ్లిక్. స్టాక్ ప్రైస్ అయితే స్పైరల్ అవుతూ పూర్తిగా కిందకి పడిపోతూనే ఉంది. అండ్ నౌ వీళ్ళ మార్కెట్ షేర్ కన్సిస్టెంట్గా పడిపోతూ ఇప్పటికీ 9.3% దగ్గర ఆగింది. అంతేకాకుండా వీళ్ళ సర్వీస్ ఇష్యూస్ వలన గోవా రాష్ట్రంలో ఓలా కస్టమర్లు చేసిన ధర్నా మూలన ఆ గవర్నమెంట్ ఓలా ఎలక్ట్రిక్ యొక్క ట్రేడింగ్ లైసెన్స్ ని రద్దు చేసి వాళ్ళని ఆ స్టేట్లో బ్యాన్ చేశారు ఫ్రమ్ సెల్లింగ్. ఇంకా CCPA కూడా వీళ్ళ 10,000+ కస్టమర్ కంప్లైంట్లు మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఎల్జీ ఎనర్జీ సొల్యూషన్ ఫ్రమ్ కొరియా క్లెయిమ్ చేశారు ఏంటంటే ఓలా ఎలక్ట్రిక్ స్టోల్ దేర్ బ్యాటరీ టెక్నాలజీ వీళ్ళ సరికొత్త 4680 సెల్ గురించి. అండ్ ఈ విషయం గురించి ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశారు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఓలా ఎలక్ట్రిక్ క్లెయిమ్డ్ టు ఎండ్ ICE ఏజ్ EV రెవల్యూషన్ అది ఇది అని చెప్పి. కానీ దే ఎండెడ్ అప్ క్రియేటింగ్ అ స్టాండర్డ్ వర్డ్ ఆఫ్ మౌత్. ఏ బండి కొన్నా పర్లేదు ఓలా బండి మాత్రం కొనొద్దు అని చెప్పి. కొందరు కస్టమర్లు అయితే నాకు రీసెర్చ్ కూడా అయ్యారు. ఈ స్కూటర్ కొని చాలా పెద్ద తప్పు చేసేసాం అని పశ్చాత్తాపడుతూ. ఇప్పుడు ఈ మ్యాటర్లో 4 విషయాలు ఉన్నాయి నేర్చుకోవడానికి. ఒకటి, వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉండేది. దే హ్యాడ్ బెస్ట్ ఇంజనీర్స్, బెస్ట్ టాలెంట్, బెస్ట్ స్కిల్. సో వాళ్ళ లోపం కాదు. ఇట్ బాయిల్స్ డౌన్ టు ద కల్చర్ ఆఫ్ ఎ కంపెనీ. వాళ్ళ విజన్ ఏంటి, లీడర్షిప్ ఏంటి అని చెప్పి. ఆ లాట్ ఆఫ్ లీడర్షిప్, స్టాఫ్ అండ్ మేనేజ్మెంట్ సంవత్సరం లోపే కంపెనీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. వీళ్ళ అట్రిషన్ రేట్ ఎన్నో స్టార్టప్లతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ విషయాల గురించి అని మీరు జస్ట్ రెడ్డిట్లో చూస్తే ఎన్నో థ్రెడ్స్ కనిపిస్తాయి. అసలు ఫోకస్ ఆన్ ద ఫండమెంటల్స్. కస్టమర్కి ఏం కావాలి అనే దాని మీద. కీలెస్ ఎంట్రీ, సాఫ్ట్వేర్తో కనెక్ట్ అయిన బూట్ ఓపెనింగ్, డాష్బోర్డ్ మీద థీమ్స్, ఇవి కాదు మనకు కావాల్సింది. కస్టమర్కి కావాల్సింది రిలయబిలిటీ. రెగ్యులర్ స్కూటర్తో పోలిస్తే ఒక అప్గ్రేడ్, వాల్యూ ఫర్ మనీ, డబ్బులు ఆదా చేస్తూ మంచి ఫీచర్లతో రిలయబిలిటీతో ఉండే ఒక బండి, యాస్పైరింగ్గా ఉంటూ ట్రస్ట్ ఇచ్చే బండి. థర్డ్, మంచి సర్వీస్. సంవత్సరాల తరబడి ఈ బండిని వాడినా కూడా నాతో బ్రాండ్ ఉంది, బ్రాండ్ మీద నమ్మకం ఉంచుకొని బండిని వాడచ్చు, ఎటువంటి ఢోకా లేకుండా అనే నమ్మకం. ఒకవేళ మీరు ట్రై చేయలేదు అంటే ఒక్కసారి మారుతి సుజుకి యొక్క సర్వీస్ చూడండి. ఆ స్టాఫ్ ఎంత బాగా బిహేవ్ చేస్తారో, ఎంత మంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారో అర్థమవుతుంది. దే నో దేర్ కస్టమర్. మేకింగ్ మనీ ఫ్రమ్ ఎ బిజినెస్ ఒక అవుట్కమ్ అవ్వాలి కానీ అదే గోల్ అవ్వకూడదు. ఒక్క మంచి విషయం వచ్చేసి ఇప్పుడు ఈవీ కస్టమర్లకి అర్థమైపోయింది అసలు నిజం ఏంటో, అండ్ ఫుగాసి నుంచి బయటకు వచ్చేసారు. కానీ దాని ఖరీదు ఎన్నో లక్షల కస్టమర్ల కష్టాలు. ఈ వీడియో గురించి, ఓలా ఎలక్ట్రిక్ గురించి మీకు అనిపిస్తుందో మీరు మన కమెంట్స్లో తెలియజేయండి. చలో.